హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాని. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మొన్న హైదరాబాద్ నుంచి సత్తెనపల్లి అయితే వచ్చాం కదా. ఈరోజు సత్తెనపల్లి నుంచి చిలకలూరుపేట వచ్చి అమ్మా నాన్నని తీసుకొని అయితే తణుకు బయలుదేరిపోయాము. మేము బయలుదేరేసరికి అయితే ఫుల్ వర్షం అయితే పడుతుంది. అప్పటికే టైం 5 అయింది. ఇట్లానే వెదర్ అంతా ఉంటుందేమో అనుకున్నాను, కానీ అయితే గుంటూరు వెళ్ళేసరికి అయితే వర్షం తగ్గిపోయింది. రోడ్స్ అయితే హైవే కాబట్టి ఫ్రీగానే ఉన్నాయి. కంపేర్ టు హైదరాబాద్, మన విజయవాడ రూట్లో అయితే మాత్రం రోడ్లు అంత బిజీగా అయితే ఉండవు. జర్నీ అయితే ఫ్రీగానే సాగుతుంది ఇటువైపు. ఈరోజు సండే కాబట్టి రోడ్స్ కూడా అంతా ఫ్రీగానే ఉన్నాయి. విజయవాడలో కూడా చాలా ఫ్రీగానే ఉంది. ట్రాఫిక్ అయితే చాలా తక్కువే ఉంది. సో తణుకైతే చాలా ఫాస్ట్గానే రీచ్ అయిపోయాము. 8 కల్లా మేము 3 అవర్సే పట్టింది. సండే నైటు మండే అక్కడే స్టే చేసి మంగళవారం పొద్దున అయితే మాత్రం మేము భీమవరం బయలుదేరాము. ఈ పొలాలన్నీ ఇలా చూసి ఎన్ని రోజులు అయిందో నిజంగా చెప్పాలంటే. ఎప్పుడు ఆ ట్రాఫిక్లో సిటీలోనే ఉండి 3 ఇయర్స్ నుంచి అసలు ఈ ఊర్లో రావడమే మానేశాను నేనైతే. ఇంతకుముందు సంక్రాంతి వస్తే మాత్రం వారం రోజులు మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయేవాడిని వచ్చి తణుకులో. కానీ చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం పండక్కి భీమవరం అయితే వెళ్తున్నాం మా పెదనాన్న వాళ్ళ ఇంటికి. భోగి వరకు ఉంటాము. భోగి రోజు నైట్ మాత్రం మేము అమలాపురం అయితే బయలుదేరుతాం అక్కడి నుంచి. భీమవరం వెళ్ళే దారిలో ఇదిగో చేపల చెరువులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. భీమవరానికి ఫేమస్ చేపల చెరువులు, రొయ్యల చెరువులే కదా. ఇదైతే రొయ్యల చెరువు. ఆ మోటార్స్ తిరుగుతున్నాయి కదా, ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి. అవి తిరగలేదంటే కనుక రొయ్యలకి ఆక్సిజన్ అందక అవి చచ్చిపోతాయి. అందుకని ఎప్పుడు ఆన్లోనే ఉంటాయి. ఈలో భీమవరం కూడా వచ్చేసాము. తణుకు నుంచి భీమవరానికి 35 కిలోమీటర్సే. బట్ రోడ్స్ బాగోవు కాబట్టి 1.5 అవర్ 1 అవర్ అట్లా పడుతుంది. నేను భీమవరం వచ్చి చాలా రోజులు అవుతుంది. భీమవరంలో అయితే చాలా మార్పులు వచ్చినాయి. ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ కింద నుంచి అండర్ గ్రౌండ్ వేశారు. ఇది కూడా చాలా బాగుంది ఈ టన్నల్. ఇక్కడ నుంచి కోపల్లె అనే విలేజ్కి అయితే వెళ్తాము. ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది భీమవరానికి, కోపల్లెకి. అక్కడే మా పెదనాన్న వాళ్ళు ఉంటారు. భీమవరం నుంచి కోపల్లె దారిలో అయితే కొబ్బరికాయలు తీసే ప్లేస్ అయితే కనిపించింది. వాస్తవానికి మన ఆంధ్ర తెలంగాణ సైడ్లో చాలా వరకు కొబ్బరికాయలు ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయి. కొబ్బరికాయలని ఒలిచి మూటలు కట్టి 100 కాయలకి ఒక మూట చొప్పున కడతారంట. అవి రకరకాలుగా ఇక షాపులకి వాళ్ళకి అయితే వేస్తారు ఇక్కడ నుంచి. మా సొంత ఊరు అమలాపురం అనమాట. అక్కడ నుంచి అయితే ఇంకా ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతాయని చెప్తున్నాడు మా నాన్న. మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాము. ఫస్ట్ టైం మా పిల్లలు అయితే కోకోనట్ ట్రీని చూస్తున్నారు. వాళ్ళు కోకోనట్ వాటర్ అయితే తాగుతారు, కానీ ట్రీ ఎట్లా ఉంటుందో వాళ్ళకి ఇప్పుడు దాకా చూడలేదు. నాకు కోకోనట్ కావాలని మా ఆరాధ్య అడిగింది. ఈలోపు మా అన్నయ్య అయితే బొండాలు దింపాడు. చక్కగా కొట్టేసి ఇస్తే ఇద్దరు తాగారు. దాని లోపల కొబ్బరి కూడా ఉంటుందంటే తీసిస్తే చాలా బాగుందని అయితే ఇద్దరు తిన్నారు. బాగుందా? కాయలకి నీళ్ళు లేదు, అయిపోయింది తాగి ఇంకా ఊపుతున్నాడు. ఏదమ్మా ఎక్కడుందా అది? అది మేక కాదమ్మా, దూడపిల్ల. టచ్ చేయి అట్లాగా, తెమ్మ టచ్ చెయ్యి, అది పిలుస్తుంది. అటు వెళ్ళొచ్చు, కారు ఉంది కదా సైడ్ రోడ్. మా పిల్లలైతే ఇప్పుడు దాకా వరి పొలాలు అయితే చూడలేదు. వైఫ్ కూడా ఆల్మోస్ట్ ఒక్కసారి కూడా పొలాల్లోకి అయితే దిగలేదంట. ఎందుకంటే గుంటూరు సైడ్ వరి పొలాలు చాలా తక్కువే ఉంటాయి. సో ఇంటి పక్కనే పొలాలు ఉన్నాయన్నమాట. అందుకని వెళ్తున్నాము. పచ్చగా చాలా బాగుంది. నాకైతే చాలా ఇష్టం ఇలా పొలాల్లో స్పెండ్ చేయడం. మా ఫ్రెండ్ జయరామ్ అని ఉంటాడు కోమారులో, అత్తిల్ దగ్గర. తణుకులో నేను చదువుకునేటప్పుడు వాడు నా క్లాస్మేట్. సంక్రాంతి వస్తే చాలు ఎవ్రీ ఇయర్ వాళ్ళతోనే గడిచిపోయేది. కానీ పెళ్ళైన తర్వాత అయితే మాత్రం చాలా గ్యాప్ వచ్చేసింది.
ఈ మధ్యలో అయితే నేను రాలేదు ఇటు సైడు. ఇన్నాళ్ళకి మా పిల్లలతో వైఫ్తో కలిసి అయితే వచ్చాను నేను. ఇక్కడైతే చాలా పిచ్చుకలు ఉన్నాయి. అయితే చాలా రేర్గా కనిపిస్తాయి. ఇక్కడైతే చాలానే ఉంటాయి. సిటీలో అయితే చాలా రేర్గా ఉంటాయి. ఎందుకంటే అక్కడున్న పొల్యూషన్కి ఆ రేడియేషన్కి అయితే అవి చాలా వరకు చనిపోతాయి. ఇలా పచ్చటి పొలాల్లో స్పెండ్ చేయడం ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. నాకైతే మాత్రం ఎంతో ఇష్టం. ఎందుకంటే స్వచ్ఛమైన గాలి అలా పీల్చుకుంటా ఈ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఎంతోసేపు అయినా గడపచ్చు. మావాడు జయరామ్ అని చెప్పాను కదా, వాడు పొలాల్లో పని చేసుకుంటూ ఉంటే నేను అలాగే పొలాల్లో అట్లా అట్లా అటు ఇటు తిరుగుతూ ఆడుకునే వాళ్ళం, నేను ఇంకో 2-3 ఫ్రెండ్స్ కలిసి. ఎగ్జాక్ట్గా ఒక 10 years బ్యాక్. ఇప్పుడైతే ఎవరి జీవితాలలో బిజీగా అయిపోయి ఎప్పుడో ఒకసారి కూడా కలవడానికి చాలా కష్టంగా ఉంది. మా పిల్లలు అయితే మాత్రం ఇక్కడ బాగా ఎంజాయ్ చేశారని చెప్పుకోవచ్చు. మావాడైతే చాలా ఎగ్జైట్ అయిపోయాడు. వాడికి ఇలా కొత్త ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఎంతో ఇష్టం నాలాగే. వాడైతే ఇక రెచ్చిపోయి ఆడాడు. ఏం భయపడొద్దామా నువ్వురా అని వాళ్ళ అమ్మకే చెప్తున్నాడు. వాడు తెలిసిన వాళ్ళలాగా వాడితే పొలం అన్నట్టు వెళ్ళిపోతున్నాడు భయపడకుండా. అలా చాలాసేపు అయితే ఆడుకున్నారు వాళ్ళు కూడా. ఎందులో రా దిగేది? మట్టి అవుతుంది ఇప్పుడు, దిగకూడదు. ఎందులోకి? ఇక్కడైతే అన్ని ఊడుపు చేనులే ఉన్నాయి. ఆకుమడి అయితే ఇక్కడ వేశారు కానీ ఇంకా నాటలేదు. ఆ పై పొలాల నుంచి అన్నీ వేసుకుంటూ అయితే వచ్చారు కానీ నాట్లు ఇక్కడైతే ఇంకా వేయలేదు. అప్పుడు చూద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. కానీ నెక్స్ట్ డేనే ఈ పొలం అంతా నాట్లు అయితే వేశారు. నేను కూడా చిన్న క్లిప్ అయితే వీడియో తీశాను. నేను చూసేసరికి ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చేసారు ఒక 2 hours-లోనే. చాలా ఫాస్ట్గా అయితే నాటుతున్నారు వాళ్ళైతే. అలా బెండ్ అయ్యి ఎంతసేపు పని చేయాలన్నా చాలా ఓపిక కావాలి. నిజంగా అది చాలా గ్రేట్. ఇంక ఈ రోజంతా పొలాల్లోనే గడిచిపోయింది. ఇంకా తెల్లారి భోగి పండుగ రోజు అయితే నేను, మా అన్నయ్య, వాళ్ళ ఫ్రెండ్స్, మా నాన్న అందరం కలిసి కోడి పందాల దగ్గరికి అయితే వెళ్ళాము. ఇది నా ఫస్ట్ టైం అనమాట ఇట్లా పందాల దగ్గరికి రావడం. ఇది కోపల్ అనే పల్లెటూరు అనమాట. భీమవరానికి 4 kilometers దగ్గరలో ఉంటుంది. ఇక్కడ ఇది ఏర్పాటు చేశారు. ఇంకొకటి పెద్దది ఒకటి ఉంది, కొంచెం ముందుకు వెళ్ళాలి. కానీ ఇక్కడ క్రౌడ్ తక్కువ ఉందని ఇక్కడికైతే వచ్చాము. మార్నింగ్ 10కే వచ్చాము మేము. అప్పటికే స్టార్ట్ చేశారు. అప్పటికంతా క్రౌడ్ అయితే లేదు. అందుకే కొంచెం ప్రశాంతంగా మేమైతే చూడగలిగాము. యాక్చువల్గా 3 days చాలా క్రౌడ్ అయితే ఉంటుందంట. చూడడానికి కూడా ఖాళీ ఉండదురా అని అన్నాడు మా అన్నయ్య అయితే. ఇంకా మావాడైతే అన్ని కోళ్ళని చూసుకుంటూ కూర్చున్నాడు. వాడికి యానిమల్స్ అన్నా బర్డ్స్ అన్నా చాలా ఇష్టం. కోడిని పట్టుకుంటాను ఫోటో దిగుతాను అన్నాడు కానీ అవి పొడవడానికి ట్రై చేస్తున్నాయి. కొద్దిగా భయపడ్డాడు. మేము కూడా వద్దని చెప్పాము. ఇక్కడ కోడి పందాలతో పాటు ఇంకా చాలా ఆటలు ఏవో పెట్టారు. కార్డ్స్ ఆడుతున్నారు, ఇంకా వేరే వేరే ఆటలు కూడా ఆడుతున్నారు. ఇంకా 1 hour 1.5 hour అట్లా టైం అయితే స్పెండ్ చేసి మేము ఇంటికైతే బయలుదేరిపోయాము. మేము ఇంటికి బయలుదేరిన టైంలోనే ఇక్కడ క్రౌడ్ కూడా మొదలైంది. అప్పుడే మార్నింగ్ 10కే మేము వచ్చేసాం కాబట్టి పెద్ద క్రౌడ్ లేదు. ఇంక ఇక్కడ నుంచి 3 రోజులు ఇక ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మేము వచ్చిందైతే కొప్పల్లో చాలా చిన్న ప్లేసే. ఇంకా పెద్ద పెద్దవి కూడా అరేంజ్ చేశారు. ఇలాంటిది ఒకటి ఇంకా ముందు చాలా పెద్దది ఏర్పాటు చేశారు. అక్కడైతే పెద్ద పెద్ద బస్సులు కూడా కట్టించుకొని వేరే ఊర్ల నుంచి వచ్చారు. ఇంకా అక్కడికి వెళ్తే ఇప్పుడప్పుడే రాలేము రా అని అన్నాడు మా అన్నయ్య. ఇంకా అందుకనే అక్కడికి వెళ్ళలేదు. ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా ఇంటికి వెళ్ళి మేమైతే భోజనం చేసి మేము మళ్ళీ అమలాపురం అయితే బయలుదేరిపోయాము. నార్మల్గా అయితే పాలకొల్లు నరసాపురం మీద నుంచి అమలాపురం వెళ్ళొచ్చు.
కానీ మేము తణుకు రావులపాలెం మీద నుండి అయితే అమలాపురం వెళ్ళాం. మేము వెళ్ళిపోతుంటే మాకైతే చాలా వెహికల్స్ ఎదురయ్యాయి. అవి చాలా వరకు టీఎస్ రిజిస్ట్రేషన్తోనే ఉన్నాయి, కొన్ని కర్ణాటక రిజిస్ట్రేషన్ కూడా ఉన్నాయి. ఇంకా అలా మాటల్లోనే మేము రావులపాలెం అయితే వచ్చేసాము. రావులపాలెం నుంచి అయితే రైట్ తీసుకొని అమలాపురం అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడ ఆర్చ్ ఉంటుంది, వెల్కమ్ టు కోనసీమ అని. రావులపాలెం టు అమలాపురం 30 కిలోమీటర్స్ ఉంటుంది. అయినా కానీ 1 అవర్ పైనే పడుతుంది. ఎందుకంటే రోడ్లు చాలా చిన్నగా ఉంటాయి, కొన్ని ఏరియాలో రోడ్లు కూడా బాగోవు. మరి ఇప్పుడు ఎట్లా ఉన్నాయో చూడాలి. పండగ కాబట్టి మధ్య మధ్యలో ట్రాఫిక్ కూడా ఉండొచ్చు. భోగి పండుగ అంతా భీమవరంలో జరిగింది. సంక్రాంతి పండుగ అయితే అమలాపురంలోనే జరుగుతుంది. ఇంకా ఇంతకుముందు రోడ్లు బాగా గుంటలు ఉండేవి, ఇప్పుడు అన్ని కొత్త రోడ్లు వేశారు. రోడ్లు అయితే అన్ని బాగానే ఉన్నాయి. మేమైతే అమలాపురం రీచ్ అయిపోయాము. అక్కడికి రీచ్ చేసరికి 6:30 అయింది. వీడియో ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మీ అందరికీ మరి ఒకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.